నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటారేంటి అని మీరు అడగవచ్చును. కానీ శ్రీరంగంలో శ్రీవైష్ణవ రాజధానిలో ఈరోజే శ్రీరామనవమి చేసుకోబడుతోంది. కారణం ఏంటంటే సౌరమానం ప్రకారం ఇప్పుడే చైత్రమాసం పుట్టింది కాబట్టి చైత్రమాసంలో ఉండేటువంటి శుక్లపక్ష నవమి నాడు రామనవమి కాబట్టి ఇప్పుడే ఇక్కడ శ్రీరామనవమి జరుపుకోబడుతుంది. అటువంటి రామనవమి నాడు మీ అందరి కోసం కొత్తగా స్వైరాలాపంలో ఒక సిరీస్ రామాయణం యథాతథం అని, రామాయణంలో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి ఒక సిరీస్ ఇది. అందరూ కూడా ఈ ఉపన్యాసాలను విని తరించాలి అని ప్రార్థించుకుంటున్నాను. ఇకపై వీడియోలో ప్రవేశిద్దాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది స్వామి. ముందుగా ఇప్పుడు బాలకాండలో రాముని యొక్క బాల్య చేష్టితములు ఆ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగులుతూ ఉంటుంది స్వామి. కృష్ణుడు బాల్యం అంటే కృష్ణుడే గుర్తొస్తాడు స్వామి. ఆయన వచ్చి రాముడిని డామినేట్ చేస్తున్నాడు స్వామి. అల్లరి చేయలేదు, అందుకని చెప్పడానికి ఏం లేదు, వదిలేశారు వాల్మీకి. చేసిన ఒక అల్లరి మన ఆళ్వార్లు చెబుతారు, అది తరువాత ఒక పరిణామానికి కారణమైందన్నమాట. వైష్ణవ ఉపన్యాసాలు చూశారంటే తిరువాయుమొഴി కాలక్షేపం జరుగుతూ ఉంటుంది, అంతా రామాయణం ఉంటుంది. దాంట్లో రామాయణ కాలక్షేపం చెబుతామని ప్రారంభించి తిరువాయుమొഴി కథ అంతా చెబుతూ ఉంటారన్నమాట. అంత తిరువాయుమొഴి రామాయణం రెండు కలిసిపోయాయి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. రామాయణం అనేది ఒక భక్తి ప్రవాహము. ఆ భక్తి ప్రవాహము నివసించేటువంటి ప్రదేశము రామానుజుల వారి హృదయము అంటారు. లోక పితామహుడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవునికి పితామహుడు తాతయ్య ఎవరు అంటే మన శ్రీశైలపూర్ణ స్వామి. అందుకే పితామహస్యాపి పితామహాయ అన్నారు. నమస్కారం. భక్తామృతం వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సుదినం. నిజంగా రోజు మంచి దినాలే కదా, కానీ ఈరోజు మాత్రమే సుదినం అని ఎందుకు అంటున్నారు అని అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు నిజంగానే మంచి రోజు. దానికి కారణం ఏంటంటే మనం ఈ రోజు నుంచి తీసుకున్న సంకల్పం అటువంటిది కాబట్టి. ఏ భగవంతుడి రూపం అయితే వాడవాడలా మనం చూస్తూ ఉంటామో, ఎవరి యొక్క కథను మనం ప్రతి గ్రామంలోనూ వింటూ ఉంటామో, చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు అందరూ ఎవరి నామస్మరణతోనే తమ జీవితాన్ని తరింపజేసుకోవాలి అని అనుకుంటారో అటువంటి వారి యొక్క కథను మనం ఈ రోజు నుంచి వినబోతున్నాం. ఆస్తికులైనా నాస్తికులైనా పొగిడినా తిట్టినా వారినే. కొన్నిసార్లు నాస్తికులు కూడా పొగిడేటువంటి రూపం ఏదైనా ఉందంటే అది వారి రూపమే. అటువంటి వారు ఎవరో కాదు, మన శ్రీరామచంద్ర ప్రభు. ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభు యొక్క కథను అంటే మన రామాయణాన్ని ఈ రోజు నుంచి వాల్మీకి మహర్షి ఏ విధంగా అయితే చెప్పారో అదే విషయాన్ని అదే విధంగా మన స్వామివారి దగ్గర నుంచి మనం వినబోతున్నాం. ఈ రోజు నుంచి ఇన్ని రోజులు సాగుతుంది అని ఏ నిర్బంధము లేదు. స్వామిని కూడా మనం ఏ రకంగా ఇబ్బంది పెట్టేది లేదు. ఎన్నాళ్ళు సాగుతుందో అన్నాళ్ళు సాగుతుంది. ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయో అన్ని ఎపిసోడ్స్ వస్తాయి. కానీ వాల్మీకి మహర్షి ఎలా చెప్పారో అలానే వస్తాయి. కాబట్టి ఈ యొక్క సిరీస్ మన భక్తామృతంలో పబ్లిష్ అయ్యేటువంటి ఈ సిరీస్ మీరందరూ కూడా విని తరిస్తారు అని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సిరీస్ని మీరు వింటే వాల్మీకి మహర్షి హృదయం మీకు అర్థమవుతుంది అనేటువంటిది ఈ దాసుడి యొక్క అభిప్రాయం. ఇంతటితో దీన్ని ముగిస్తూ స్వామిని మనం ఆహ్వానిద్దాం. స్వామి, అడియేన్ రామానుజదాసన్. అడియేన్. ముందుగా చెప్పినట్లుగా ఇంకా ఇంట్రో ఏం లేదు స్వామి. మనం ఎంచుకున్నటువంటి విషయం అంత గొప్పది కాబట్టి అందులో ఉండేటువంటి వైభవాన్ని వినేటువంటి వాళ్ళే దాన్ని అనుభవిస్తూ తరించాలి అనేటువంటి ఈ యొక్క ఆకాంక్షతో మనం ప్రారంభిద్దాం స్వామి. అవునండి, మీరు చెప్పవలసిన చాలా మటుకు విషయాలను చెప్పేశారు. ముఖ్యంగా ఈ సిరీస్ మనం సంకల్పించినప్పుడే రామాయణం యథాతథం అనే సంకల్పించాము. ఇక్కడ ఒక డిస్క్లైమర్ పెట్టాలి. ఏంటంటే కథాభాగం ఏదైతే ఉన్నదో దాంట్లో ఏ మార్పులు లేకుండా వాల్మీకి రామాయణంలో ఎలా చెప్పబడి ఉన్నదో అలాగే ఇక్కడ చెప్పబడుతుంది. ఇది మొదటి విషయం. కానీ ఉత్తి కథను మాత్రం చెబితే అర్థమే లేదన్నమాట. అక్కడక్కడ ధర్మానికి సంబంధపడిన విషయాలున్నాయి,
సాంప్రదాయిక విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. సో యథాతథం అంటే కథాంశంలో యథాతథం, అక్కడ ఏముందో అలాగే మనం ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాము. కానీ అలా చెబుతూ అక్కడక్కడ మన పూర్వాచార్యులు చూపించినటువంటి అర్థ విశేషాలను కూడా మనం అనుభవిస్తాము. దాన్ని వదిలేసి రాముడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి అలా వెళ్ళాడు అని చెప్పడంలో అర్థం లేదన్నమాట. ఒక ఇతిహాసం అని ఉందంటే మనకు కొన్ని విషయాలు నేర్పటం కోసమే వచ్చింది కాబట్టి ఆ విషయాలను కూడా అక్కడక్కడ చూద్దాము. కానీ కథా భాగంలో ఎప్పుడు కూడా ప్రవచనకర్తలు కానీ, ఇప్పుడు దాసుడినైనా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ఒక రామాయణంలో ఒక విషయం ఒక రకంగా ఉందంటే దాన్ని ఇంకా కూడా జనరంజకంగా చెబుతూ దాన్ని కొంచెం విషయాలను కలిపి చెబుతూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఇది మూలంలో ఉంది అని స్పష్టంగా చెప్పేసి ఇలా కూడా పెద్దవారు చెబుతారు అన్నట్లుగా స్పష్టంగా మనం ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఇది మన సంకల్పం. స్వామి, ప్రతి ఎపిసోడ్లో మనం అడిగేటువంటి మొదటి ప్రశ్న, ఏదైతే సబ్జెక్ట్ ఎంచుకున్నామో దాని డెఫినేషన్ ఏంటి, దాని డెఫినేషన్ తాలూకా మీనింగ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభిస్తాం స్వామి. ఇక్కడ కూడా అంతే, రామాయణం అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న. అవును, రామాయణము అంటే రాముని యొక్క అయనము, రామాయణము అనయింది. అక్కడ నకారం ఉంటుందన్నమాట, అయనం అనే దాంట్లో అది నకారంగా మారుతుంది. అప్పుడు ఇది ఒక సంజ్ఞ, ఒకదానికి పేరు, ఒక గ్రంథానికి పేరైనప్పుడు అది రామాయణం అవుతుందన్నమాట. పూర్వపదాత్ సంజ్ఞాయ మగహ అని వ్యాకరణ సూత్రం అవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు చివరికి ఏంటంటే రాముని యొక్క కథ అని అర్థం అన్నమాట. అదే రామాయణము అని చెప్పబడుతోంది. స్వామి, ముందుగా దాసుడు ప్రారంభించినప్పుడు చెప్పినట్లుగానే ఎవరైనా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకు కొంచెం అర్థం అవుతుంది అనే దశకి వారు చేరుకోగానే వారి యొక్క తాతలు, తండ్రి కానీ, తల్లి కానీ, మా అమ్మ కానీ, ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా మొదలుపెట్టేది రామాయణాన్ని. స్వామి, అసలు ఈ రామాయణాన్ని ఎందుకు వినాలి స్వామి? మన సనాతన ధర్మంలో శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాల్లో వేదములకు ప్రాధాన్యం, ఆదౌ వేదా ప్రమాణం అన్నారు. కానీ వేదముల్లో నుంచి అర్థాన్ని గ్రహించేటప్పుడు నేరుగా గ్రహించవచ్చునా అంటే గ్రహించలేము అని అంటారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేత్యల్పశ్రుతాద్వేద మామయం ప్రతరిష్యతి. వేదం భయపడుతుందంట. ఒకతను ఇతిహాస పురాణములను అధ్యయనం చేయకుండా ఉత్తి వేదాన్ని మాత్రమే అధ్యయనం చేసి వేదానికి అర్థం చెబుతాను అని ప్రారంభించినప్పుడు వేదం భయపడుతుందంట. ఎందుకు అంటే అయ్యో నాకు అపార్థములను చెప్పేస్తాడు ఇతను అని. అప్పుడు వేదార్థ నిర్ణయం చేయటానికి కూడా ఇతిహాస పురాణాలు ఆవశ్యకము అని చెబుతారు. అందుకని ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇతిహాసాలు, పురాణములు వీటి ద్వారా వేదార్థాన్ని విశదీకరించుకోవాలన్నమాట, స్పష్టీకరించుకోవాలి. అలా చేయకుండా ఉత్తి వేదాన్ని మాత్రం చదివేసి వేద తాత్పర్యాన్ని అర్థం చేసుకుంటానని ఒకతను అనుకుంటే బిభేతి, భయపడుతుందంట వేదము. సో వేదాల్లో ఉండేటువంటి తాత్పర్యములను తెలపటం కోసం వచ్చినవి ఇతిహాసాలు, పురాణాలు కూడా. ఈ ఇతిహాస పురాణాలు అని తీసుకుంటే మనం చెప్పేటప్పుడు ఏమంటున్నాం, ఇతిహాస పురాణాలు అంటున్నామండి. రెండు శబ్దాలు ఉన్నాయి ఇక్కడ, ఇతిహాస, పురాణ. సంస్కృతంలో ఇక్కడ ఒక సమాసం వచ్చింది. ఏ సమాసం వచ్చింది? ద్వంద్వ సమాసం. తెలుగులో కూడా మనం నేర్చుకుంటాం కదా, ద్వంద్వ సమాసం వచ్చింది. ద్వంద్వ సమాసం వచ్చేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయండి. ముందు ఏ పదం రావాలి, వెనుక ఏ పదం రావాలి అని. కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే అల్పాచ్తరం అంటారు. ఏ పదంలో అచ్చులు అంటే స్వరాలు తక్కువగా ఉన్నాయో అది ముందు రావాలి అని ఒక నియమం ఉంది. కానీ ఇక్కడ ఇతిహాస, పురాణ ఈ పదాల్లో అచ్చులు అంటే స్వరాలు ఎక్కడెక్కువ ఉన్నాయి? ఇతిహాసంలో. ఇతిహాస అవునా, పురాణ 3. ఇతిహాసంలో 4 అచ్చులు ఉన్నాయన్నమాట, 4 స్వరాలు. అలాంటప్పుడు ఇతిహాస అనేది ముందు వచ్చిందంటే అర్థం ఏంటి? ద్వంద్వ సమాసంలో ఒకటి తక్కువ అచ్చులను కలిగినటువంటి పదం ముందు రావచ్చు, లేకపోతే గొప్ప విషయాన్ని తెలిపేటువంటి పదము రావచ్చు, అభ్యర్హితం అంటారు. అప్పుడు ఈ రెండిట్లో చూస్తే దీంట్లోనే అచ్చులు తక్కువగా ఉన్నాయి.
కానీ ఇతిహాసము శ్రేష్టం కాబట్టి అది ముందు వచ్చింది అంటారు. అందుకే ఎన్నో చోట్ల ఇతిహాస పురాణములు, ఇతిహాస పురాణాభ్యాం ఇలాంటి వ్యవహారాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఆ సమాసంలో నుంచి ఇతిహాసముల యొక్క గొప్పతనం తెలుస్తుంది అన్నమాట. అదొకటి. ఆ ఇతిహాసాల్లో కూడా శ్రేష్టమైనది రామాయణము అంటారు. ఇతిహాస శ్రేష్టమాన, ఇది ఇతిహాస శ్రేష్టము అంటారు. ఇప్పుడు వేదార్థములను విశదీకరించుట కొరకు వచ్చినవి ఇతిహాసములు, పురాణాలు. వాటిలో ఇతిహాసములు శ్రేష్టములు, వాటిలో కూడా రామాయణము శ్రేష్టము. అందుకని వేదార్థాన్ని మనం అర్థం చేసుకోవటం కోసం పెద్దలు చిన్న వయసు నుంచే రామాయణ కథలను చెబుతూ ఆ తాత్పర్యములను చిన్నపిల్లల యొక్క హృదయంలో కూడా నిబిడమయ్యేట్లుగా ప్రయత్నించేవారు, ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ రామాయణం ఎందుకండి వినాలి అంటే, మన సనాతన ధర్మంలో ఉండే అందరికీ కూడా వేదములే మూల ప్రమాణం. వాటి అర్థాన్ని మనం తెలుసుకోవాలన్నా రామాయణం ఖచ్చితంగా అవసరమే. అందుకని రామాయణాన్ని అందరూ తెలుసుకోవాలండి. ఇక్కడ దీన్ని ఇతిహాసము అంటున్నాం మనం. చాలా అందంగా ఒక వివరణ తెలుపుతూ ఉంటారండి మన పెద్దలు. లోకంలో ధర్మాన్ని తెలిపేటప్పుడు ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. వేదాలు కూడా ధర్మాన్ని తెలుపుతాయి. ఇదే ధర్మము, ఇది అధర్మము అని చూపిస్తాయి. ఇతిహాస పురాణాలు కూడా చూపిస్తున్నాయి. అలా కాకుండా కావ్యాలు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు ఎందరో మహాకవులు రచించినటువంటి కావ్యాలు ఉన్నాయి. వాటిలో కూడా ధర్మ సందేశాలు ఎన్నో ఉంటాయన్నమాట. వీటి గురించి చెబుతున్నప్పుడు పెద్దలు ఏమంటారంటే, వేదాల్లో ఎలా ఉంటుంది అంటే, ఒక రాజు శాసన చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వేదాల్లో. నువ్వు ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే తప్పు, అంతే. ఇప్పుడు ప్రభుత్వం పెట్టే నియమాలు చూసారనుకోండి, ఎలా ఉంటుంది, మీరు ఇలా చేస్తే మంచిది, ఇలా చేయకపోతే తప్పు, అంతే ఉంటుందన్నమాట. కానీ ఒక మిత్రుడు మనతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, అది వేరే రకంగా ఉంటుందన్నమాట. వాడు కొంచెం సున్నితంగా మనకు అర్థమయ్యేట్లుగా మాట్లాడతాడు మిత్రుడు అనేవాడు. ఇప్పుడు వేదాలు రాజులాగా, ఈ ఇతిహాసాలు పురాణాలు ఇవి ఒక మిత్రుడిలాగా, మహాకవులు రచించేటువంటి కావ్యములు భార్యలాగా. భార్య నేరుగా మీరు ఇలా చేయండి, ఇలాగే చేయాలి అని చెప్పదు. కొన్ని కథలు చెబుతూ వ్యంగ్యంగా ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తుందంట. అప్పుడు ప్రేమతో వీడికి అర్థమయ్యేట్లుగా కథల ద్వారా, ఉదాహరణల ద్వారా చెబుతుంది భార్య. సో ధర్మాన్ని ఉపదేశించేటప్పుడు రాజులాగా ఉపదేశించటం, మిత్రుడిలాగా ఉపదేశించటం, భార్యలాగా ఉపదేశించటం అని 3 చెబుతూ ఉంటారు. ఈ ఇతిహాసాన్ని తీసుకుంటే రామాయణం ఒకవైపు ఇతిహాసమైనా సరే, మరొక వైపు ఆది కావ్యము. సో ఒక మిత్రుడిలాగా, ఒక భార్యలాగా మనకు ధర్మోపదేశం చేస్తుంది రామాయణం అనేది. మీరు ఇలాగే చేయాలి అని రామాయణం చెప్పదు. రాముడు ఇలా చేశాడు, రాముడు బాగుపడ్డాడు. రావణుడి తప్పులను చేశాడు, వాడు నశించాడు. అలా చెబుతుంది అనమాట. ఉదాహరణలతో ఆపుకుంటుంది. ఇలా చెయ్యమని చెప్పదు. వేదం అలా కాదండి. ధర్మంచరా సత్యం వద అంటుందన్నమాట. నువ్వు సత్యాన్ని చెప్పు, ధర్మాన్ని ఆచరించు అంటుంది. రామాయణం ఎక్కడ కూడా మనల్ని చూసి నువ్వు ధర్మాన్నే ఆచరించాలి అని నేరుగా చెప్పదు. అలా ఆచరించిన వాళ్ళు ఎలా ఉండారు, ఆచరించని వాళ్ళు ఎలా ఉండారు అని చూపిస్తుంది అన్నమాట. అదే రామాయణం యొక్క గొప్పతనం. అందుకే రామాయణాన్ని మన వాళ్ళు ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉంటారు, చేయాలి. అడే స్వామి, నేడే మనం ఈ విషయాన్ని ప్రారంభించాం స్వామి. అయితే కథాభాగంలోకి ఎంతవరకు ప్రవేశించగలం అనేది ఇంకా తెలియదు. కాబట్టి అసలు ఎవరైనా చూసే వాళ్ళకి ఇది రామాయణం నుంచి మేము తెలుసుకోవాల్సిన విషయము, తెలుసుకునే విషయం ఇదే అని అనాలి అంటే అసలు ఏ విషయాన్ని మనం రామాయణం నుంచి తెలుసుకోవచ్చు? ఇక్కడ ఈ విషయం దాసునికి వెంటనే గుర్తొచ్చేది ఈ ఒక విషయం. అంటే భగవంతుడు మహావిష్ణువు నలుగురిగా అవతరించాడు అని రామాయణంలో వస్తుందన్నమాట. నలుగురిగా అవతరించి 4 పాఠాలు నేర్పిస్తున్నాడంట మనకు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మొదట రామునిగా అవతరించి మనకు చూపించే విషయం ఏంటి అంటే,
సామాన్య ధర్మంలో నిష్ఠ కలిగిన వారై ఉండాలి మనము. ఇదే రాముల వారి అవతార ప్రయోజనం. ఎన్నో ప్రయోజనాల్లో ఒక ముఖ్యమైన ప్రయోజనం అంటే రాముల వారు ఏం చేశారు అంటే వారు ఏం చూపించారు? పితృవాక్య పరిపాలనం చేయాలి, పెద్దవాళ్ళు చెప్పేది వినాలి. ఎన్నో చోట్ల రామాయణంలో వస్తూ ఉంటుందన్నమాట. అగస్త్యవచనాద్ రామ భరద్వాజస్య శాసనాత్ అని దశరథుడు మాత్రం చెప్పడం కాదు, భరద్వాజ మహర్షి చెప్పాడు, అగస్త్య మహర్షి చెప్పాడు అని వాళ్ళ మాటలను వినటం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ధార్మికంగా ఒక పుత్రుడు ఎలా ఉండాలి, ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఒక సోదరుడు ఎలా ఉండాలి, వీటినన్నిటినీ కూడా చూపించటం కోసమని రాముల వారి అవతారం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రాముల వారి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సామాన్య ధర్మంలో ఎలా ఉండాలి అనే విషయం. ఇప్పుడు రెండోది లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి మనకు చూపించేది ఏంటి అంటే ఒక దాసుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుపుతారన్నమాట. గుణైర్ దాస్యముపాగత అని లక్ష్మణస్వామి తమను తాము పరిచయం చేసుకుంటారు. ఎక్కడ? హనుమంతునితో మాట్లాడుతూ. అప్పుడు తమను రామదాసునిగా భావించారు లక్ష్మణస్వామి. వారి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాస్యము, దాస్యభావం అన్నమాట. అహం సర్వం కరిష్యామి, మీరు అడవికి వెళ్ళి అమ్మవారితో హాయిగా ఉండండి, మీకు కావాల్సినంత నేను చూసుకుంటాను అని చెప్పిన దానికి తగినట్లుగా నడుచుకున్నారన్నమాట. ఏ లోటు రానట్లుగా అంత బాగా కైంకర్యాలు చేశారు, సేవలు అందించారు. అప్పుడు లక్ష్మణస్వామి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎలా సేవలను అందించాలి. కైంకర్యము అంటాం మనం, కైంకర్యం అంటే సేవలు. ఆ సేవలు ఎలా చేయాలి అనే విషయాన్ని లక్ష్మణస్వామి నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. సాంప్రదాయిక పదాన్ని వాడాలి అంటే శేషత్వము అంటారండి. భగవంతుని కోసం మనం ఉన్నాం, మన కోసం కాదు, భగవంతుని కోసం మనం ఉన్నాము. అదే శేషత్వం అంటారు. దాన్ని దాస్యము అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ దాస్య భావాన్ని లక్ష్మణస్వామి నుంచి మనం తెలుసుకోవాలి. విస్తృతంగా మనం చూడబోతున్నాం. మూడోది భరతుడు. భరతుడి నుంచి మనం తెలుసుకోవలసిన విషయము పారతంత్ర్యము అంటారండి. రాముల వారితో ఉండాలి అని భరతునికి ఆశ లేదేంటి? ఉంది. చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడే వెళ్ళి ఎలాగైనా రాముల వారిని మళ్ళీ తీసుకురావాలి అని ప్రయత్నించాడు, కానీ అది కుదరలేదు. ఆ సందర్భంలో లక్ష్మణస్వామి నిర్బంధించినట్లుగా భరతుడు కూడా నిర్బంధించి నేను ఇక్కడే ఉంటాను, మీరు నన్ను ఎలాగైనా తీసుకువెళ్ళాలి, నాతో పాటు ఉండాలి, లేదు నన్ను మీతో పాటు ఉంచుకోవాలి, ఎలాగో అలా నిర్బంధించి ఉండవచ్చును. ఎలా అయితే సీతమ్మ మాట్లాడిందో లక్ష్మణస్వామి మాట్లాడాడో అలా భరతుడు కూడా మాట్లాడటానికి అవకాశం ఉంది. కొంచెం ప్రయత్నించాడు కూడా, కానీ చివరికి భరతుడు ఆలోచించింది ఏంటి అంటే తన పారతంత్ర్యాన్ని ఆలోచించాడు. నేను భగవంతుడికి పరతంత్రుడను, భగవంతుడు ఒక చోట ఉండమంటే అక్కడ ఉండాల్సింది నా బాధ్యత, అంతే. భగవంతుడి సంకల్పం అలా ఉందంటే మనకు నిరాకరించడానికి ఏముంది, అందుకని దాన్ని ఒప్పుకోవాల్సిందే అని తన పారతంత్ర్యాన్ని చూపిస్తూ మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు పెరుమాళ్ళు రాముల వారు నువ్వు రాజ్యంలో ఉండాలంటే ఆ రాజ్యంలో ఉండటానికి సిద్ధం, లేదు అడవికి రావాలి అంటే అడవికి వెళ్ళటానికి కూడా సిద్ధంగానే ఉండాడు మన భరతుడు. అందుకని అక్కడ ఎక్కడ పెట్టినా ఎలా ఉంచినా దానికి మనం సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని చూపించారు భరతుడు. సో అక్కడి నుంచి తెలుసుకోవాల్సింది పారతంత్యము చాలా ముఖ్యమండి. అది ఈ కాలంలో మనకేదో కష్టం వచ్చేసరికి భగవంతుడు ఇలా చేశాడేంటి, అలా చేశాడేంటి, అలా ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా భరతుడు మనకు చూపించేది ఏంటి అంటే ఏ స్థితిలో పెట్టినా సరే దాన్ని స్వీకరించుకోవాలి మనం. ఆ పారతంత్ర్యాన్ని మనం అలవరుచుకోవాలి. ఇంకా కూడా ఆ పారతంత్ర్యం గురించి సంప్రదాయంలో చాలా లోతుగా చెబుతూ ఉంటారు. అదొకటి. నాలుగోది శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా భరతుడిని విడిచిపెట్టకుండా ఉండాడు. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళిపోతే శత్రుఘ్నుడు కూడా తనతో పాటు వెళ్ళిపోయాడు. ఆలోచించండి, లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు ఇద్దరు కూడా సుమిత్రాదేవి పుత్రులు. వీళ్లకు ఒక మేనమామ ఉంటాడు, భరతుడి మేనమామ ఇంకెవరో కదా. కానీ భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తే అతనితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే అంత
భరతుని పైన ప్రేమ అన్నమాట. ఇక్కడ ఏం తెలుస్తోంది అంటే రాముల వారి పైన లక్ష్మణస్వామికి ఎంత ప్రేమో అంత ప్రేమ భరతుని పైన శత్రుఘ్నుడికి. ఉత్తి భగవద్దాస్యం మాత్రం కాదు, భగవద్భక్తులైన వాళ్లకు కూడా మనం దాసులై ఉండాలి. అది శత్రుఘ్ను నుంచి మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ నలుగురు కూడా మనకు చూపించే విషయాలు ఏంటంటే సామాన్య ధర్మంలో మనం నిష్ఠ కలిగిన వారై ఉండాలి. ఎంతవరకు ఉండాలి అనేది వాళ్ళ సంప్రదాయ ప్రకారం తెలుసుకోవాలన్నమాట. భగవంతుడికి సేవలు అందించటం మన స్వరూపము అర్థం చేసుకోవాలి. లక్ష్మణస్వామి నుంచి భగవంతుడు మనల్ని ఎలా పెట్టాడో దాన్ని అంగీకరించటం పారతంత్యము భరతుడి నుంచి నేర్చుకోవాలి. శత్రుఘ్నుడి నుంచి భక్తులకు కూడా మనం సేవలు చేయాలి. భగవద్దాస్యం కన్నా భక్తదాస్యం ముఖ్యము అనే విషయాన్ని శత్రుఘ్నుడి నుంచి మనం తెలుసుకోవచ్చును. సో ఈ పాఠం ఈరోజు మనం రామాయణంలోకి ప్రవేశించామో లేదో ఏదైనా సరే ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నామంటే జీవితానికి చాలు. చాలా బాగా చెప్పారు స్వామి. అసలు ఈ రామాయణం యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది అంటే ఎలా తెలుసుకోవచ్చు స్వామి? రామాయణం అందరికీ తెలిసిన విషయమే. రామాయణం అనేది ప్రారంభం అవుతుంది. మొదటి కాండ బాలకాండ అంటారు, బాలకాండం. రెండోది అయోధ్యాకాండ, దాని తరువాత ఆరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని సంస్కృతంలో కాండం అని చెబుతారన్నమాట. బాలకాండం, అయోధ్యాకాండం అని. మీరు చూసారంటే ఒక ప్రకరణంగా చూసామంటే రామ జననం నుంచి సీతా వివాహం దాకా తిరిగి రావటం దాకా బాలకాండంలో ఉంటుందన్నమాట. దాని తర్వాత నుంచి అరణ్యానికి ప్రవేశించుట అంటే దండకారణ్యానికి ప్రవేశించుట, చిత్రకూటం దాటి వెళ్ళుట, అదంతా కూడా అయోధ్యాకాండలో భాగంగా ఉంటుంది. దాని తరువాత అరణ్యకాండ అని కూడా అంటూ ఉంటారు. అక్కడ దండకారణ్యంలో ప్రవేశించటం నుంచి కిష్కింద దాకా వెళ్ళటం అన్నమాట. సుగ్రీవ సఖ్యం అదంతా కూడా మళ్ళీ కిష్కింధకాండలో జరుగుతుందన్నమాట. సో కిష్కింధకాండలో ఈ విషయాలన్నీ సుగ్రీవ సఖ్యము, వాలి వధము, ఈ విషయాలన్నీ కిష్కింధకాండలో. చివరికి సుందరకాండ వస్తుందన్నమాట. దాని తర్వాత సుందరకాండ ప్రారంభం ఏంటంటే హనుమంతుడు ఇక్కడి నుంచి బయలుదేరుట, లంకా ప్రయాణం, అదంతా సుందరకాండలో. సీతమ్మను చూడటం, ఆ విషయాలన్నీ తిరిగి రావటం దాకా సుందరకాండలో. దాని తర్వాత యుద్ధకాండం విభీషణ శరణాగతితో ప్రారంభం అవుతుంది. చివరికి రామ పట్టాభిషేకంతో పూర్తవుతుందన్నమాట యుద్ధకాండ. దాని తర్వాత ఉత్తరకాండ అని రాముల వారి చరిత్రలో ఉండే విషయాలను చెప్పేటువంటి ఉత్తరకాండ కూడా దాని తరువాత ఉన్నది. ఒక్కో కాండలో కూడా ఎన్నో సర్గములు ఉన్నాయి. బాలకాండం తీసుకుంటే, అయోధ్యకాండం తీసుకుంటే ప్రతి దాంట్లో 100 సర్గాలు ఉంటాయన్నమాట. యుద్ధకాండంలో ఎన్నో 100 ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటుంది. ఒక్కో సర్గం తీసుకున్నామంటే దాంట్లో మళ్ళీ శ్లోకాలు ఉంటాయి. సాధారణంగా ఒక సర్గం పూర్తయ్యేటప్పుడు శ్లోకం యొక్క ఛందస్సు మారుతుందన్నమాట. ఎక్కువ శాతం అనుష్టుప్ ఛందస్సులో శ్లోకాలు ఉంటాయి. ఒక సర్గం యొక్క చివర ఆ శ్లోక ఛందస్సు మారుతుందన్నమాట. అలా కాకుండా కొన్ని సర్గములలో చూసారంటే పూర్తిగా కూడా ఛందస్సు వెలుపడి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం చూసారంటే అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సు అందరికీ విష్ణు సహస్రనామం అని ఉన్నాయి కదా, అదే అనుష్టుప్ ఛందస్సు. సో మొత్తానికి రామాయణంలో పెద్దవాళ్ళు చెప్పినట్లుగా వాల్మీకి విరచించినట్లుగా 24,000 శ్లోకాలు దాదాపు 24,000 శ్లోకాలు. అందుకని 24 అక్షరాలు కలిగినటువంటి గాయత్రి సామ్యం ఉన్నది అని కూడా అంటారు. ప్రారంభించేటప్పుడు తపస్వాధ్యాయ నిరతం అని తకారంతో ప్రారంభమవుతోంది. ఎలాగైతే గాయత్రి మంత్రం కూడా ప్రణవాన్ని వదిలేస్తే తకారంతో ప్రారంభమవుతుందన్నమాట. అందుకని ఆ గాయత్రి సామ్యం ఈ రామాయణానికి ఉంది అని, ఒక్కో చోట ఏ అక్షరం వచ్చింది అని కూడా వ్యాఖ్యానాల్లో చెబుతూ ఉంటారు పెద్దలు. సో గాయత్రి మంత్రం యొక్క ఒక విస్తృత రూపం అనుకోవచ్చు అన్నమాట రామాయణాన్ని. స్వామి, రామచరిత్రలోకి అంటే బాలకాండంలోకి వెళ్లే ముందు అనేక వ్యాఖ్యానాలు రామాయణానికి చూస్తూ ఉంటాం స్వామి. ఎలా అయితే భగవద్గీతకి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయో రామాయణానికి కూడా అనేక వ్యాఖ్యానాలు మనం లోకంలో దర్శిస్తూ ఉంటాం స్వామి. అయితే శ్రీ వైష్ణవ సంప్రదాయం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఉంటే మిగిలిన వ్యాఖ్యానాల కన్నా ఇవి ఏ విధంగా గొప్పవి? అంటే వాటికన్నా వీటికి ఉన్నటువంటి వైలక్షణ్యం ఏమిటి అంటే ఏం చెప్పచ్చు?
దాంట్లో రామాయణానికి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయండి. చాలా వ్యాఖ్యానం ప్రసిద్ధంగా కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు తిలకం అనేటువంటి వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధంగా ఉంది. దాని తర్వాత భూషణం, శ్రీరామాయణ భూషణం అని, అది గోవిందరాజులు రచించినటువంటి వ్యాఖ్యానము. దాన్నే గోవిందరాజీయము అని కూడా అంటూ ఉంటారు. దాని పేరైతే రామాయణ భూషణం అని దానికి పేరు అన్నమాట. అది వైష్ణవపరమైనటువంటి ఒక వ్యాఖ్యానం. ఈ సంప్రదాయంతో పని లేకుండా అందరూ కూడా ఆ వ్యాఖ్యానాన్ని చాలా శ్లాఘిస్తారన్నమాట. చాలా విస్తృతమైన వ్యాఖ్యానము. ఎక్కడెక్కడ అపేక్షిత అంశాలు ఉంటాయో అక్కడక్కడ విషయాలను తెలుపుతూ ఒక పదచ్ఛేదం, అన్వయక్రమం అన్నిటినీ కూడా చూపిస్తూ వారు పెద్ద వ్యాఖ్యానం చేశారు. అందుకని సంస్కృత వ్యాఖ్యానాల్లో చూసామంటే గోవిందరాజీయ వ్యాఖ్యానము అనేది చాలా ముఖ్యమైన వ్యాఖ్యానము. అన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. దాంట్లో వైష్ణవ వ్యాఖ్యానాల్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటి అని చెప్పాలంటే, ముఖ్యంగా ఆళ్వార్ల యొక్క పాశురాల్లో ఉండే విషయములతో వీటిని సమన్వయపరిచి ఎన్నో చోట్ల చాలా అందమైన అర్థ విశేషాలను మన ఆచార్యులు తెలిపారన్నమాట. మన ఆచార్యుల్లో ముఖ్యంగా ఒకరి తిరునామాన్ని స్మరించాలి అంటే వారు పెరియవాచాన్ పిళ్ళై, శ్రీకృష్ణ పాదులు వారు తమిళంలో రామాయణానికి ఒక వ్యాఖ్యానం రాశారండి. పూర్తి రామాయణానికి కాదు, రామాయణంలో ఉండేటువంటి ముఖ్య శ్లోకాలకు రాశారు. తని శ్లోక వ్యాఖ్యానము అంటారు. కొన్ని ముఖ్య శ్లోకాలకు ఆ ముఖ్య శ్లోకాలను వివరిస్తూ దాదాపు పూర్తి రామాయణానికి వారు వ్యాఖ్యానం చేసేసారు అనుకోవచ్చు అన్నమాట. అంత గొప్పగా వారు వ్యాఖ్యానం చేశారు. ఒక కథ చెబుతూ ఉంటారండి. ఇది ఎంత ప్రామాణికమో వాళ్ళు చూసుకోవాలన్నమాట. అప్పయ్య దీక్షితులు అని పెద్ద అద్వైత విద్వాంసులు ఉండేవారు. అతన్ని ఒకసారి కొందరు అడిగారు అన్నమాట, మీరు రామాయణానికి ఒక వ్యాఖ్యానం చేయవచ్చును కదా అని. అప్పుడు అతను ఇలా చెప్పాడంట, పెరియవాచాన్ బిళ్ళై వారు ఈ రామాయణానికి వ్యాఖ్యానం చేసేసి చెరుకు నుంచి రసాన్ని పిండినట్లుగా పిండేశారు. ఇప్పుడు అక్కడ ఇంకేం బాకీ ఉంది? బాకీ ఏం లేదు, మనం వ్యాఖ్యానం చేయటానికి ఏముంది అని అడిగారు అని ఒక మాట అంటూ ఉంటారు. ఇది వారు నిజంగా చెప్పారో లేదో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విషయం ఏంటంటే అందరూ పొగిడేట్లుగా ఏర్పడినటువంటి ఒక వ్యాఖ్యానం పెరియవాచాన్ బిళ్ళై వారి తని శ్లోక వ్యాఖ్యానం. అలా దివ్య ప్రబంధాల్లో ఉండేటువంటి విషయాలను కూడా తీసుకొని వాళ్ళు రామాయణంలో సమన్వయపరుస్తూ ఎన్నో విషయాలను చూపించారు. అది వైష్ణవ వ్యాఖ్యానాలకు ఉండేటువంటి మహత్వము. ఆ పెరియవాచాన్ బిళ్ళై మొదలగు ఆచార్యులు చూపించిన అర్థ విశేషాలన్నిటినీ కూడా, అన్నిటినీ చెప్పలేము, చాలా మటుకు విషయాలను గోవిందరాజులు తమ వ్యాఖ్యానంలో చూపిస్తూనే ఉంటారు. కొన్ని వాక్యములను చూశారంటే తమిళ వ్యాఖ్యానాన్ని అలాగే సంస్కృతంలో అనువాదం చేసి ఉంటారన్నమాట. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సో అదే గొప్పతనం అండి. ఆ ఆళ్వార్ల పాశురంలో ఉండేటువంటి భక్తి భావాన్ని, దాస్య భావాన్ని ఈ రామాయణంలో అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. లక్ష్మణస్వామి దగ్గర మనం దాస్య భావాన్ని చూడవచ్చును. ఇంకెన్నో చోట్ల మన ఇప్పుడు సీతమ్మ రాముని వదిలిపెట్టుందంటే అక్కడ సీతమ్మ యొక్క పని ఏంటి, ఆ సీతమ్మ యొక్క పురుషకారత్వము, ఇటువంటి విషయాలను మన దివ్య ప్రబంధాల్లో ఉండేటువంటి విషయాలను కూడా ఇక్కడ జోడించి చెప్పారు. అది వైష్ణవ వ్యాఖ్యానాలకు ఉండేటువంటి ముఖ్య కాంట్రిబ్యూషన్ అన్నమాట, ముఖ్యమైన కాంట్రిబ్యూషన్. స్వామి, అంతేకాకుండా రామాయణాన్ని శరణాగతి శాస్త్రము అని అనడం మీ ఉపన్యాసాల్లో చాలాసార్లు దాసరి విన్నాడు స్వామి. ఎందుకు స్వామి దీన్ని శరణాగతి శాస్త్రం అని ఎందుకు అంటున్నాం స్వామి? శరణాగతి గురించి మనం సరిగా అర్థం చేసుకోవాలంటే రామాయణం ద్వారానే అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మొదట దేవతా శరణాగతి నుంచి ప్రారంభమై చివరికి విభీషణ శరణాగతి దాకా ఎన్నో శరణాగతులు, దేవతా శరణాగతి, లక్ష్మణ శరణాగతి, భరత శరణాగతి, మునుల శరణాగతి అంటే ఋషుల యొక్క శరణాగతి, కాక శరణాగతి, రాముడు చేసేటువంటి సముద్ర శరణాగతి, మిగతావని రాముల వారిని మిగతా వాళ్ళు చేసిన శరణాగతి, రాముల వారు చేసిన సముద్ర శరణాగతి, చివరికి విభీషణ శరణాగతి. ఇలా ఒక్కో కాండలో చూస్తే ఒక్కో శరణాగతి ఉంటుందన్నమాట. ఒక్కో శరణాగతిలో కూడా తెలుసుకోవలసిన విషయం ఏదైనా ఉంటుంది. అన్నీ ఒకే రకమైన శరణాగతి కాదు. ఒక్కొక్కరు ఆశించే ఫలం వేరు,
కొందరికి అది ఫలాన్ని ఇస్తుంది, కొందరికి ఫలాన్ని ఇవ్వదు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటినీ పరిశీలించి చూస్తే శరణాగతి అంటే ఏంటి, అది ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది, ఎప్పుడు ఫలం దక్కదు, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దీన్ని శరణాగతి శాస్త్రము అన్నారు. ఆ విషయాలు మనం విస్తృతంగా చూడబోతున్నాం. స్వామి నేరుగా బాలకాండలోకి ప్రవేశిద్దాం స్వామి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది స్వామి. ముందుగా ఇప్పుడు బాలకాండలో రాముని యొక్క బాల్య చేష్టితములు ఆ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగులుతూ ఉంటుంది స్వామి. కృష్ణుడు బాల్యం అంటే కృష్ణుడే గుర్తొస్తాడు స్వామి. ఆయన వచ్చి రాముని డామినేట్ చేస్తున్నాడు స్వామి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు విన్నా కృష్ణుడు ఆ పని చేశాడు, కృష్ణుడు ఈ పని చేశాడు, ఈ గోకులంలో ఇది చేశాడు, బృందావనంలో ఇది చేశాడు, ఇదే విషయం తప్ప రాముడు అల్లరి పనులు చేశాడు అని ఒక్కసారి కూడా విన్నది లేదు స్వామి. సో అటువంటి చేష్టలు కూడా ఇందులో ఏమైనా ఉంటాయా స్వామి? లేవు. వాల్మీకి రామాయణంలో అయితే లేదు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఎందుకు లేదు, ఏం రాయలేదే అంటే, ఇప్పుడు మనం వార్తలు చూస్తూ ఉంటాం, రోజు వార్తలు న్యూస్ పేపర్లో వస్తాయి, టీవీలో వస్తూ ఉంటాయి, రకరకాలుగా మన వార్తలు వింటూ ఉంటాం. వార్తలు ఎలా ఉంటాయి, ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఎక్కడో ఏదో అయిపోయింది, ఇతను ఇలా చేశాడు, అతను అలా చెప్పాడు. సుబ్బారావు గారండి పొద్దున్న లేచారు, పళ్ళు తుమ్మారు, స్నానం చేశారు, ఆఫీస్కి వెళ్ళారంటే ఎవరైనా వింటారా? మన రాముడు అలాగే పొద్దున్న లేచాడు, సరిగ్గా ఉండాడు, సరిగ్గా గురుకులం వెళ్ళాడు, గురుకులంలో బాగా నేర్చుకున్నాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. ఇలా ఉండే వాళ్ళ గురించి చెప్తే ఏముంటుంది? వెళ్ళాడండి, పాము నోట పడ్డాడండి అంటే ఏమైంది అని ఆసక్తి ఏర్పడుతుంది. నేరుగా వెళ్ళి నేరుగా వచ్చారని చెప్పడం ఏముంది? అందుకని ఏం చెప్పలేదు, అది గుణమే కదా. అల్లరి చేయలేదు, అందుకని చెప్పడానికి ఏం లేదు, వదిలేశారు వాల్మీకి. చేసిన ఒక అల్లరి మన ఆళ్వార్లు చెబుతారు, అది తరువాత ఒక పరిణామానికి కారణమైందన్నమాట. అదేంటో అక్కడ చూద్దాం, ఇప్పుడే చెప్పేసి దాని తర్వాత అక్కడ చెప్తాం. స్వామి అయితే ఇంకా బాలకాండలోకి ప్రవేశిద్దాం స్వామి. అవును, ఇప్పుడు బాలకాండలో ప్రవేశించాలి. కానీ బాలకాండలో ప్రవేశించడానికి ముందు ఒక విషయాన్ని మనం అందరం స్మరించుకోవాలండి. వైష్ణవులందరం కూడా రామాయణానికి ఇన్ని అర్థ విశేషాలను చెబుతూ ఇన్ని ప్రవచనాలు చేస్తూ అలా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం ఒకరున్నారు. రామానుజుల వారి కూడా రామాయణాన్ని నేర్పిన పెద్దలు ఎవరు అంటే పెరియ తిరుమలై నంబి అనేటువంటి శ్రీశైల పూర్ణులు. శివైష్ణవ సంప్రదాయంలో ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయని మనం చూసాము. దివ్య ప్రబంధాల వ్యాఖ్యానాల్లో రామాయణ శ్లోకాలు ఎన్ని చోట్ల తీశారో అర్థం కాదనమాట. తిరువాయుమొഴി అందరికీ తెలుసండి. శివైష్ణవ సంప్రదాయం గురించిన కొంచెం అవగాహన ఉన్నా సరే తిరువాయుమొഴి అందరికీ తెలుసు. ఆ తిరువాయుమొഴിకి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు రామాయణం వచ్చేస్తుంది అనమాట. ఎన్నో రామాయణ శ్లోకాలు. వైష్ణవ ఉపన్యాసాలు చూశారంటే తిరువాయుమొഴి కాలక్షేపం జరుగుతూ ఉంటుంది, అంతా రామాయణం ఉంటుంది దాంట్లో. రామాయణ కాలక్షేపం చెప్తామని ప్రారంభించి తిరువాయుమొഴి కథ అంతా చెబుతూ ఉంటారన్నమాట. అంత తిరువాయుమొഴి రామాయణం రెండు కలిసిపోయాయి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. అలా రామాయణానికి అర్థాలు చెప్పారు అంటే దానికి కారణం ఎవరంటే ఆ శ్రీశైల పూర్ణులే. రామానుజుల వారు ఒక సంవత్సరం తిరుపతిలో ఉంటూ అక్కడ శ్రీశైల పూర్ణులు అనేటువంటి తమ పూర్వాశ్రమ మేనమామ వారి దగ్గర నుంచి రామాయణం యొక్క అర్థ విశేషాలను తెలుసుకున్నారు. ఒక సంవత్సరం పాటు రామానుజుల వారు నేర్చుకున్నారంటే ఆ రామాయణంలో ఎన్ని తాత్పర్య అర్థాలు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చండి. సాధారణంగా రామాయణం, మహాభారతం, భాగవతం 3 తీసుకున్నారనుకోండి, సంస్కృతజ్ఞులను అడిగితే రామాయణం చాలా సులువు అంటారు. భాగవతము, మహాభారతము కొంచెం కఠినం. అక్కడ ఉండేటువంటి శ్లోకాలకు అర్థం చెప్పటం కొంచెం కఠినం. ఒక స్కేల్లో పెట్టాలంటే రామాయణం, తర్వాత భారతం, తర్వాత భాగవతం అన్నమాట. భాగవతంలో శ్లోకాలు, అక్కడ ఉండేటువంటి పదప్రయోగాలు చాలా కఠినంగా ఉంటాయన్నమాట. అలా కాకుండా రామాయణం చాలా సులువు. ఇలా కంపేర్ చేసి చూస్తే అలాంటప్పుడు రామానుజుల వారి లాంటి పండితులు 1 సంవత్సరం పాటు వినాల్సిన అవసరం ఏముంది? సంస్కృతం తెలిసిన వాళ్ళు చదివితే అర్థమవుతుంది కదా అంటే అర్థమవుతుంది.
పైన రాముడి ఇక్కడికి వెళ్ళాడు, అది చేశాడు ఇది చేశాడు అర్థమవుతుంది. కానీ అంత మాత్రం కాదు కదా, రామాయణంలో లోతుగా ఉండేటువంటి తాత్పర్యార్థాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కాలక్షేప ప్రక్రియలో వింటే కానీ తెలియదు. ఆ వ్యంగ్యార్థములను తాత్పర్యములను తెలుసుకోవటం కోసమని రామానుజుల వారు 1 సంవత్సరం పాటు ఉండి నేర్చుకున్నారు. పడిగొండ కీర్తి రామాయణమెన్నం పత్తి వెళ్ళం కుడికొండ కోయిలి రామానుషన్ అని రామానుజుల వారిని ప్రశంసిస్తారు మన రంగసుధా కవులు. వారంటారు, రామాయణమెన్నం పత్తి వెళ్ళం అంటారు. రామాయణం అనేది భక్తి ప్రవాహము. రామాయణం అనేది ఒక భక్తి ప్రవాహము. ఆ భక్తి ప్రవాహము నివసించేటువంటి ప్రదేశము రామానుజుల వారి హృదయము అంటారు. అలా ఆ భక్తి ప్రవాహం వీరి దగ్గరికి వచ్చిందంటే కారణం ఎవరు? ఆ శ్రీశైల పూర్ణులు. అందుకని శ్రీ వైష్ణవులు రామాయణ కాలక్షేపం చేసేటప్పుడు, అనుసంధానం చేసేటప్పుడు వారి తనియన్ని కూడా అనుసంధించుకుంటారు. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్ అని వారు పితామహునికి కూడా పితామహులంట. పెరియ తిరుమల నమ్మి గురించి చెబుతే ఏమంటారంటే, మన వెంకటేశ్వర స్వామి తిరువేంకటముడయాన్ వారికి తండ్రి స్థానంలో ఉంటారంట శ్రీశైల పూర్ణులు. దానికి ఒక కథ చెప్తారండి. భగవంతునికి తండ్రి అంటే బ్రహ్మదేవునికి తాతయ్య, లోక పితామహుడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవునికి పితామహుడు తాతయ్య ఎవరు అంటే మన శ్రీశైల పూర్ణ స్వామి. అందుకే పితామహస్యాపి పితామహాయ అన్నారు. ప్రాచేతసాదేశ ఫలప్రదాయ. ప్రాచేతసుడు వాల్మీకి మహర్షి, ఆయన చేసినటువంటి ఆదేశము, ఆయన ఇచ్చినటువంటి కావ్యము ప్రాచేతసాదేశము రామాయణం. ఆ రామాయణం యొక్క అర్థ విశేషాలన్నిటినీ కూడా ఇచ్చేవారు శ్రీభాష్యకారులైనటువంటి రామానుజుల వారి ఉత్తమ దేశికులైనటువంటి శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాత్. శ్రీశైల పూర్ణులకు నమస్కారం ఉండుగాక, అవుగాక అని ఆ శ్లోకం అన్నమాట. దాన్ని అనుసంధించుకునే భాగ్యం కలిగింది మనకు కూడా. అలా శ్రీశైల పూర్ణులను కూడా ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. అవునండి స్వామి, ఇక్కడెక్కడ కూడా మీరు ఇంకా మన వాల్మీకి మహర్షి యొక్క వైభవాన్ని తెలియజేయలేదు స్వామి. అవునండి, వాల్మీకి మహర్షి గురించి మనం బాలకాండలో చూడబోతున్నాం అన్నమాట. మొదట వచ్చేటువంటి 4 సర్గాలు చతుస్సర్గి అంటారు. ఆ 4 సర్గాల్లో వాల్మీకి గురించి మనం చూడబోతున్నాం. అక్కడ బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత అక్కడ వాల్మీకి గురించి, ఆ వాల్మీకి అనే పేరు ఎలా వచ్చింది, ప్రాచేతసుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది, భృగు మహర్షితో ఇతనికి ఉండేటువంటి సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అక్కడ చెబుతాను. అందుకని వాల్మీకిని వదిలేసాం అనుకోవటానికి లేదనమాట. ఎందుకంటే వాల్మీకి విరచిత రామాయణమే కదా. వాల్మీకి గురించి ఖచ్చితంగా చూడబోతున్నాం, అక్కడ చూద్దాం మనం. అయితే ఇప్పుడు నేరుగా బాలకాండలోకే ప్రవేశిద్దాం. అవునండి, ప్రారంభించేసాము, కొంచెమైనా ప్రవేశించి వదులుదాం. బాలకాండ మొదట ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది రామాయణం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. నేరుగా ప్రశ్నతో ప్రారంభం. నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి. వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించారు. ఇలా ప్రారంభమండి. ఎటువంటి వాల్మీకి ఎటువంటి నారదుణ్ణి ప్రశ్నించారు అంటే విశేషణాలు వచ్చాయి. ఇప్పుడు తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం నారదం. నారదునికి 3 విశేషణాలు ఉన్నాయి ఇక్కడ. మొదటిది తపస్వాధ్యాయ నిరతం. తపస్సు యందు, స్వాధ్యాయము యందు నిరతుడు, తపస్వాధ్యాయ నిరతుడు. దీనికి గోవిందరాజీయ వ్యాఖ్యానంలో ఎన్ని అర్థాలంటే 10-15 అర్థాలు చెప్పారండి. దానికి లెక్క చూస్తే ఇంకా ఏదో ఉంటుందన్నమాట. కానీ 10-15 అర్థాలు ఉంటాయి. తపహ అనే వాటికి ఎన్ని అర్థాలు, ఇక్కడ ద్వంద్వ సమాసమా, తత్పురుష సమాసమా,
మధ్యమ పదలోపి పెట్టుకోవచ్చా, ఇలా ఎన్నో చెప్పారన్నమాట. అక్కడ మనం అవన్నీ చూస్తూ పోయామనుకోండి, రామానుజులు ఏడాదిలో అదే కాలక్షేపం చేశారని చూసాం, మనకు జన్మంతా అయిపోతుంది అన్నమాట. అదే ముఖ్యంగా విషయం ఏంటి అంటే తపస్సు, స్వాధ్యాయం. తపస్సు అంటే అందరికీ తెలుసు. స్వాధ్యాయం అంటే వేద భాగాన్ని ఇప్పుడు వాళ్ళు అధ్యయనం చేయవలసిన వేద భాగాన్ని స్వాధ్యాయము అంటారు. స్వః అధ్యాయ స్వాధ్యాయ అని. అలా కాకపోతే స్వస్య అధ్యాయ స్వాధ్యాయ అని కూడా అంటూ ఉంటారు. తాము అధ్యయనం చేయవలసినటువంటి వేద భాగము వేదము అని అర్థమండి. తపస్సు యందు వేదము యందు నిరతుడు, తపస్వాధ్యాయ నిరతం. కొంతమంది తపస్సులో నిరతులై ఉంటారు, స్వాధ్యాయంలో నిరతులై ఉంటారు, కానీ అందరూ బాగా మాట్లాడగలిగేవారు ఉంటారా అంటే ఉండరు. నారదుడు అలా కాదు. వాగ్విదాం వరం. వాగ్విత్ అంటే ఏంటి? వాక్కును బాగా తెలుసుకున్నవారు, అంటే ఆ వాక్ సామర్థ్యం కలిగిన వారని అర్థం. ఆ వాక్ సామర్థ్యం కలిగిన వాళ్ళలో వీరు శ్రేష్ఠులు. వాగ్విదాం వరం అన్నారు. అలా దీనికి కూడా మళ్ళీ ఎన్నో అర్థాలు అన్నమాట. ముఖ్యమైన అర్థం ఒక అర్థం చెప్పేశాను ఇక్కడ. సో బాగా మాట్లాడగలిగేవారు. ఇది ఉంటుంది కదా, కొన్నిసార్లు జ్ఞానం బాగుంటుందండి, కానీ మాట్లాడే సామర్థ్యం కొందరికి ఉండదు. కొందరు భలే మాట్లాడేస్తారు, కానీ జ్ఞానం ఏమి ఉండదు అనమాట. అలా కాకుండా తపస్వాధ్యాయ నిరతులై వాగ్విదాం వరులై ఉన్నారు నారద మహర్షి. ముని పుంగవం, మునుల్లో శ్రేష్ఠుడు. ముని పుంగవం. మునిహి అనే మాటకే మననశీలో మునిహి అంటారు. ఎప్పుడు భగవంతుణ్ణి మననం చేస్తూ ఉండేవారిని ముని అంటాం. ఆ మునుల్లో శ్రేష్ఠుడు. పుంగవ అనే మాటకి ఇక్కడ శ్రేష్ఠ అని అర్థం అన్నమాట. ముని పుంగవుడు అంటే మునుల్లో శ్రేష్ఠుడు. ఎవరు? నారదుడు. ఈ నారద అనే మాట వచ్చేసరికి అందరికీ ఈ కొన్ని నాటకాలు, ఈ సినిమాలు అవి వచ్చిన తర్వాత నారదుడు అంటే ఇలా వెటకారం చేస్తూ అది ఏదో నారదుడు అంటే వస్తాడు, ఏదో జోకులు అలా చేసేసి ఏదో కొన్ని చోట్ల కొన్ని గొడవలను కలహాలను సృష్టించి అవును కలహాలను సృష్టించి అలా వెళ్ళిపోయేవాడిలాగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఏదో కొన్ని సందర్భాలు అలా జరిగినా సరే నారదుడు పెద్ద జ్ఞాని. నారద అనే మాటకి అర్థం ఏంటి అంటే నారము అనే మాటకు అజ్ఞానము అని అర్థం చెప్పి దాన్ని ఖండించేవాడు నారదుడు అని అంటారండి. ఎంత అందమైన అర్థం. నారదుడు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు. నారము నరసంబంధి, నారము అజ్ఞానము అంటారు. అవఖండని అనే ధాతు దాంట్లో నుంచి వచ్చి నారద అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు. అలాగే ఎన్నో అర్థాలు ఉన్నాయన్నమాట. నారం అనే మాట జ్ఞానం అని అర్థం చెప్పి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. నారం దదాతీతి నారద అని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చి ఇలా ఎందరికో ఉపకారం చేసే అతను నారదుడు. అటువంటి నారదుణ్ణి ప్రశ్న అడిగాడు. ఏం తెలుస్తోంది అంటే మనం ప్రశ్న అడిగేటప్పుడు కూడా వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళ, మంచిగా మాట్లాడగలుగుతారా, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, అది ఉందా, దాని తరువాత మననం చేస్తూ ఉంటారా, ఆచరణలో ఉందా, ఇవన్నీ తెలుసుకొని అడగాలండి ప్రశ్నలు. ఎవరిని పడితే వాళ్ళని అడగటం కాదు, అడగాలి. వీరు అడిగారు. ఎటువంటి వారు వాల్మీకి కూడా విశేషణాలు ఉన్నాయి ఇక్కడ. తపస్వి, ఇతను కూడా తపస్వి. అతను స్వాధ్యాయ నిరతుడంటే ఈ వాల్మీకి కూడా తపస్వి. సో శిష్యునికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరు పడితే వాడు అడగటం కాదు, శిష్యునికైనా కొన్ని లక్షణాలు కూడా ఉండాలి. మనం ఆచార్య లక్షణం, శిష్య లక్షణం గురించి భక్తామృతం ఛానల్లో చాలా విస్తృతంగానే మాట్లాడామన్నమాట. సో ఇక్కడ మంచి లక్షణాలు కలిగినటువంటి ఆచార్యుడు, మంచి లక్షణాలు కలిగినటువంటి శిష్యుడు. వాల్మీకి ఆ పేరు అదంతా కూడా నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇటువంటి వాల్మీకి నారదుణ్ణి అడిగాడు. పరిపప్రచ్ఛ. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానులను సంప్రదించి వాళ్లను బాగా నమస్కరించి వాళ్లకు సేవలు అందించి
వాళ్లను పరిప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి అన్నాడు కృష్ణుడు. మనం దీన్ని కూడా ఆ వీడియోలో చూసాం అనుకుంటాను. అలా ఏ పరిప్రశ్న అయితే చెప్పబడిందో అది ఇక్కడ కూడా వచ్చింది. పరిపప్రచ్ఛ అంటే బాగా ప్రశ్నించాడు అన్నమాట. ఏమని ప్రశ్నించాడు, ఇక్కడే ప్రారంభం అండి. ఇలాగే రామాయణం ప్రారంభమవుతోంది, ప్రశ్నతో ప్రారంభం. ఒక విషయం ఇక్కడ మనం గమనించాలి, కొన్ని మతాల్లో ప్రశ్నించడానికి వీలు ఉండదన్నమాట. వాళ్ళు ఏం చెప్తారో అది వినాల్సిందే అంతే. అలా కాకుండా మన పురాణాలను చూశారంటే ఎప్పుడూ ఒక శిష్యుడు ఆచార్యుని ప్రశ్నించటం, ఆ ప్రశ్నతోనే మొదలవుతుంది. సరే ఏదో ప్రశ్నించాడు, ఆచార్య చెబుతూ ఉండగా వింటూ ఉన్నాడు అంటే కాదు, మధ్యలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అలా ప్రశ్నతో ప్రారంభమవుతుంది అనమాట. ఏమని ప్రశ్నించాడు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ఆత్మవాన్ కః జితక్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం అని ఇలా అన్నారు. ఇదే ప్రశ్న. దీంట్లో ఏం చేశారంటే 16 గుణాలండి. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ఆత్మవాన్ కః జితక్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణాలు అడిగేసి ఈ గుణములు కలిగిన వ్యక్తి ఈ కాలంలో ఈ దేశంలో ఎవరున్నారు అని అడిగారు. రామో నామ జనైశ్రుతః అని జవాబిచ్చారు. అడిగింది ఎన్ని గుణాలు? 16 గుణాలు. ఆ 16 గుణాలు కలిగినటువంటి రాముడు కాదండి, రామచంద్రుడు. చంద్రుడికి ఎన్ని కళలు ఉంటాయి? షోడశ కళా పరిపూర్ణ చంద్రుడు అంటారు. అలాగే రామునికి 16 గుణాలు ఉన్నాయి. రాముడు కూడా ఆ గుణములనేటువంటి షోడశ కళా పరిపూర్ణుడు కాబట్టి రామచంద్రుడు అని మనం అంటూ ఉంటామండి. ఇక్కడ ఈ ప్రశ్నలో నారద మహర్షి ఇచ్చేటువంటి సమాధానంలో చెప్పవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. వాటిని మనం వచ్చే ఎపిసోడ్లో చూడవచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఈ 16 గుణాలు, ఈ ప్రశ్న, దీంట్లో చెప్పవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. ఆ 16 గుణాలు ఏంటో వివరిస్తేనే ఒక గంట అయిపోతుంది అన్నమాట. మనం నెక్స్ట్ ఎపిసోడ్ అంతా కూడా దీనికి వెచ్చించలేమేమో, కానీ ఒక 10-15 నిమిషాలైనా కావాలి కదా. ఖచ్చితంగా. అందుకని మనం వచ్చే కాలక్షేపంలో అంటే వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం. చాలా భోగ్యంగా ఉంది స్వామి. ఆరంభమే ఇంత బాగుంది అంటే వెళుతున్న కొద్దీ ఇంకా బాగుంటుంది అనేది ఆశిస్తూ ప్రేక్షకులందరినీ కూడా ఏదో ఇవాళ విన్నాము 4 విషయాలు రామాయణం గురించి ప్రారంభం అయిపోయింది ఇంకా రేపటి నుంచి వినొద్దు అని అనుకోకుండా వచ్చే ప్రతీదీ వింటూ పూర్తి రామాయణాన్ని ఇక్కడ దాసుడితో పాటు మీ అందరూ కూడా పూర్తి చేసుకోవాలి ఆచార్యుల సమక్షంలో అని విజ్ఞాపన చేసుకుంటూ ఈ రోజుకి మనం సెలవు తీసుకుందాం. స్వామి అడియేన్ రామానుజాసన్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి. లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. ఒక గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల
శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.